అశ్వగింజల మిరప పొడి, కారం పొడి, అశ్వగింజలు, నువ్వులు, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, మినుము పప్పు. ఈ మిరపకాయలు ఇంట్లో అయిపోతే మిగిలినవి ఇత్తులు, ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు ఇవన్నీ వేడి చేసి పెట్టుకున్నాను. అన్నీ ఇట్లా దూరగా వేయించి పెట్టుకోవాలి, నల్లగా మాడనియొద్దు. కరివేపాకు కూడా వేయించి పెట్టిన, వేడి చేసి పెట్టిన మంచిగా. ఉప్పు కూడా వేడి చేసిన. ఇవన్నీ పౌడర్ చేస్తా. నేను కొద్దిగా కారం ఎక్కువ తింటాం, అందుకే మిరపకాయలు ఎక్కువ తీసుకున్నాం. అన్నీ వేయించింది నిరపొడి కొట్టిన డబ్బాలకి ఎత్తిన. దీంట్లో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తినాలి తినేటప్పుడు. కొంతమంది ఒట్టి మిరపకాయలు నూనె పోసి వేయించుతారు, కానీ పైననే కాలిపోతుంది, లోపల ఇత్తులు ఉడకవు. అందుకే చిన్న మంట మీద దూరగా వేయించుకోవాలి ఎండుమిర్చి.